సో కోనంనేని సాంబశివరావు గారు ఎంత వెనకేసి ఉంటారు? మీరు అడిగారు కాబట్టి కరెక్ట్గా చెప్తున్నా. మొన్న ఒకళ్ళు అడిగారు నన్ను చంద్రరాజరావు గారి గురించి చెప్తుంటే, మరి మీ పరిస్థితి ఏంటని అంటే, అంత పెద్దవాళ్ళతో నేను పోలికి పెట్టుకోకూడదని చెప్పాను. ఇక ఇప్పుడు అడిగారు కాబట్టి పోవాలి బయటికి. నేను తర్వాత ఆ అబ్బాయి అడిగిన తర్వాత నేను ఆలోచన చేశాను, అసలు నాకేమేమి ఉందని ఆలోచన చేశాను. ఉన్న వాస్తవం చెప్తున్నాను. మీరు వీడియో కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. నాకు యాక్చువల్ నాకు మా మిస్సెస్కి కలిపి దాదాపు 8 ఎకరాలు ఉంటుంది మా ఊర్లో. అంతకుముందు కొద్దిగా పోగొట్టాము, అది లేకపోతే ఇక్కడ స్థలం ఉంటే అన్నీ పోయినాయి. దానిలో 2 పిల్లలకి ఇచ్చేసాం. మా స్కూల్ ఒకటి ఉండేది, ఆ స్కూల్లో పార్ట్నర్లో దెబ్బతిన్నాను. మాదే స్కూలు, ఎక్కువ భాగం అది ఉండేది. దెబ్బతిని మొత్తమే అమ్మేసేసాం. అంటే దాని కింద అమ్మితే మళ్ళీ మా 2 పిల్లలు సగం అన్న తీసుకోవాలని చెప్పి కాలేజీలో వదిలేసేసి ఆ సగం వరకు కొంత మంచి ఉద్యోగాలు, ఒకళ్ళు 4 లక్షలు 5 లక్షలు శాలరీస్ ఉంటాయి, కొంత లోన్ తీసుకుని సగం తీసుకున్నారు. స్కూలు అట్లా వాళ్ళిద్దరి పేరుతో అయిపోయింది, ల్యాండ్ వాళ్ళకి అయిపోయింది. ఇక నాకేముందని చూసా, ఒక ఇల్లు ఒకటి ఉందండి, చిన్న ఇల్లు ఉంటుంది మాకు. ఆ చిన్న ఇల్లు నాకు మా భార్యకి ఉన్నది. ఇప్పుడు చంద్రరాజరావు గారు అంత గొప్పగా కాకపోయినా నా చరిత్రలో ఇదో సంతృప్తి. నాకేమీ లేకుండా ఒక ఇంటితో నేను ఉన్నానని కోట్లాది మంది మీ TV9 ప్రేక్షకుల సాక్షిగా మొదటిసారి మీరు అడిగారు కాబట్టి ఓన్లీ ఒక ఇల్లు మాత్రమే, అంటే అన్ని పిల్లలకి మిగతా వాళ్ళకి సర్దేసి చివరి ఒక ఇల్లు మాత్రమే ఉంచుకొని అదో సంతృప్తితో ఉన్నానని చెప్పదలుచుకున్నారు. అవును, అన్నంటే ఏంటి? వాట్ ఎవర్ 8 acres కావచ్చు, పార్ట్నర్షిప్ లో ఉన్న స్కూల్ కావచ్చు, లేదనుకుంటే నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇతరత్ర ఇంకేమైనా ఉంటే అవన్నీ కావచ్చు. నర్సింగ్ కాలేజీలో ఏం లేవు, ఓన్లీ స్కూల్ వరకే ఉంది. ఆ స్కూల్ ఇంతకుముందు పెద్దదండి మాది. దాన్ని వాళ్ళిద్దరూ వాళ్ళ కష్టంతో ఉంచుకున్నారు. అయినా కూడా ఏం 100 కోట్లు విలువ కలిగింది కాదు కదా. 8 ఎకరాలు పెద్ద అదనంగా నేను నేను అందుకనే మేము పార్టీలో ఒకటి పెడుతున్నా. ఎవరు అయినా సరే, ఎమ్మెల్యే అయినవాడు కానీ, పార్టీ సెక్రటరీ అయినాడు కానీ, వాడు పాత ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి లెక్కలు తీయాలి, పెట్టుకుంటే ఒక సిస్టమ్. ఇప్పుడు నేనైతే మాకు ఒక ఆయన ఉండేవాడు, గురుప్రసాద్ గారు అని అడ్వకేట్, మీ ఏరియాని సత్తెనపల్లి. ఆయన మా ఇంటికి వచ్చి గొడవ పెట్టి వెళ్ళేవాడు. నీకు ఆ పొలం పంటల డబ్బులు ఎటుపోతున్నాయి, స్కూల్ మీద వచ్చి ఎటుపోతున్నాయి, ఎప్పుడు ఎందుకు అప్పుల్లో ఉంటావు అని మా మిస్సెస్ని నిలదీసి, నేను పేపర్కి ఇస్తాయి సాంబశివరావుకి ఎవరు అప్పులు చేయొద్దని. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి రజనీ గారు, అందరి దగ్గర అప్పులు చేయటమో ఏదో పద్ధతిలో అప్పులు తీర్చడం కోసం కొంత పని చేసే వాళ్ళని అడగ తప్పదు. ఎందుకంటే ఉన్న వాస్తవం ఏంటంటే మా దగ్గర వేరే ఉండవు కదా, ఎవరైనా కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళని ఎలక్షన్లో అవునన్నా కాదని కొంత ఖర్చులు అవుతాయి, వాళ్ళు మిగిలిన వాళ్ళు అంత పెట్టుకోపోయినా. ఇది వైట్ పేపర్లా చెప్తున్నా మీ ముందు. ఇక సాంబశివరావు గారు చివరిగా కంక్లూడ్ చేస్తూ, మీరు ఎమ్మెల్యే మీరే, పార్టీ కార్యదర్శి మీరే, సింగరేణి యూనియన్ మీదే, బ్యాంక్ యూనియన్లు ఉంటే మీరే, అన్నిటికీ మీరేనా? వేరే వాళ్ళకి ఆప్షన్ ఎవరా? ఎందుకు ఉండదు? ఇప్పుడు సింగరేణిది అంటే పూర్తి స్థాయిది కాదు, నేను గౌరవ అధ్యక్షుడు. అంటే వాళ్ళకి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, బ్యాంకులదేమో ఆ నాయకత్వం వేరు, మేము సపోర్ట్ చేస్తాం. అందులో నేను డైరెక్ట్గా కూడా ఉన్నాను. అందులో ఆర్టీసీ ఉంది, దాని నాయకత్వం వేరు, డైరెక్ట్గా ఉన్నాను. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే 2 బాధ్యతలు ఏంటంటే, ఒకటి పార్టీ సెక్రటరీ, ఒకటి ఎమ్మెల్యే. పార్టీ సెక్రటరీ అయినాక ఎమ్మెల్యే గెలిచా, పార్టీ సెక్రటరీ అయినాక. అందుకని మేము ఆలోచన చేసింది ఏంటంటే, పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే పార్టీకి ఇంకొంచెం స్వరూపం తీసుకురావచ్చు అనే మంచి ఉద్దేశంతో తప్పితే ఇదే పెద్ద పోస్టులు ఏం కాదు. ఎమ్మెల్యే అంటే పోస్ట్ ఓకే, పార్టీ సెక్రటరీ భారమే. మీకు చెప్పాలంటే పార్టీ సెక్రటరీగా ఎమ్మెల్యే ఉండబట్టి అందరు సహాయం తీసుకున్నా మీరు మా మగ్ధం భావన రావాలి, దాన్ని ఒక అద్భుతమైన కళాఖండంలాగా దాన్ని చేశా. అట్లా కొన్ని ఉపయోగాలు జరుగుతాయి. ఎమ్మెల్యేగా ఉండటం వలన రాష్ట్రంలో మన అందరి వాయిస్ వినిపించడం, నేను అన్ని ప్రాంతాలకు వెళ్ళటం వల్ల పార్టీ పెరుగుదల కనపడుతుంది. కానీ నేనేమంటానంటే, సిపిఎం పార్టీలో కొన్ని దశాబ్దాల తర్వాత ఒక అవకాశం వచ్చింది, ఒక దళితుడికి, ఒక ఎస్సీకి అక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయ్యే అవకాశం. సిపిఐలో మాత్రం ఇంకా అగ్రకుల ఆధిపత్యం, అగ్రకుల
డామినేషనే నడుస్తుంది అని అనడానికి ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు ఇంకెంత ముందు ఉన్న వాళ్ళు వీళ్ళంతా. సో మీకేమైనా మీ పార్టీలో అవకాశం ఉందా దళితులకి, పేద వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి పార్టీ పొజిషన్లో అవకాశం? నేను మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటికిప్పుడు వచ్చి నన్ను ఎవడో రుద్దింది కాదు. నా చిన్నప్పటి నుంచి ఆ పార్టీలోనే అట్లా మునుగుతూ వస్తూ ఉన్నా. నా బలం పార్టీకి ఉండాలి, పార్టీ బలం నాకు ఉండాలి, అది సిస్టంలో వచ్చింది. ఇప్పుడు చంద్రరాజేశ్వరరావు గారికి కులాన్ని ఆపాదించలేము, లేకపోతే గిరిప్రసాద్ గారికి ఆపాదించలేము, సుధాకర్ రెడ్డి గారికి ఆపాదించలేము, నాకు కూడా ఆపాదించలేము. మాకు తెలిసింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా సెటప్ ఒకటి ఉంది, మా సెక్రటేరియట్ నెక్స్ట్ వాళ్ళే లీడర్లు. ఇక అయిపోయింది, ఒక దశ అయిపోయింది. ఇది వెనకటి నుంచి ఉన్నది కాబట్టి అప్పుడు ఈ కులాల అంతరాలు తెలియని కాలంలో ఉన్న నాయకత్వంగా దాని కొనసాగింపుగా మేము ఉన్నాం. ఆఖరి బ్యాచ్. నెక్స్ట్ కుల రాజకీయమే జరుగుతుంది ఇప్పుడు. ఇక కుల పార్టీల్లో ప్రధాన పార్టీలు పెంచిపోస్తుంది కూడా కుల రాజకీయాలు. కుల రాజకీయం లేకపోయినా మీకు ఏంటంటే, మనకున్న బలాలను బట్టి మాకు మొత్తం జిల్లా సెక్రటరీలు అండి, అన్ని జిల్లా సెక్రటరీలు నాకు తెలిసి ఇప్పుడు టోటల్గా ఒక్క జిల్లా మాత్రం ఆదిలాబాదు ప్రభాకర్ రెడ్డి అని అతను ఉన్నాడు. ఇంతకుముందు ఖమ్మం ప్రసాద్ ఉండేవాడు, అది కూడా లేడు, చనిపోయాడు. అందరు సెక్రటరీలు కూడా బీసీలో, మైనార్టీలో, ఎస్సీలో ఉన్నారు. మొత్తం జిల్లాలు వాళ్ళే నాయకులు. ఇప్పుడు మా సెక్రటేరియట్ ఉంది, సెక్రటేరియట్లో మాత్రం ఇంకా 5-6 మొత్తం 9 మంది ఉంటారు. ఇదంతా రిటైర్మెంట్ దశకు వచ్చిన వాళ్ళే. మా పల్లా వెంకటరెడ్డి గారు త్వరలో వెనుకబడిన వర్గాలను దళితులు వాళ్ళే. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? కమ్యూనిస్ట్ పార్టీని, సిపిఐని తెలంగాణలో ఏ స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతారని నమ్మకం మీకు అనిపిస్తుంది కంచూపు మేరలో 2028కి, 2034కి, ఆ తర్వాత? కమ్యూనిస్ట్ పార్టీ ఈ 2 ఏళ్ళు ఇప్పుడు మాకు టైం దొరికింది. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ ఇక ఎటువంటి శేషభేషలు లేకుండా పూర్తిగా పోరాడే పార్టీకి తయారు చేస్తాం. నేను నాయకత్వం కాబట్టి. ఆ తర్వాత రేపు అసెంబ్లీ నాటికి కొన్ని స్థానాలైనా సరే అదనంగా సంపాదించడం లక్ష్యం. 3వది అన్ని మండలాల్లో పార్టీని విస్తరింపజేయటం, అన్ని ప్రజా సంఘాలను నిర్మించటం. అదేవిధంగా ఇందాక అసలు పాయింట్ ఉంది చూసారా, భావజాలం. మనం ఎన్ని ఉన్నా సరే మనం అందరిని గౌరవిస్తాం, అన్ని మతాలను గౌరవించాల్సిందే, అన్ని కులాలను గౌరవించాలి. అదే సమయంలో దాని వెనకున్న అశాస్త్రీయతను ఎట్లా చేయాలి, ప్రజలను మన వైపు ఆకట్టుకుంటూనే ఆ భావజాలం వైపు విద్యాపరంగా కూడా బాగా సీరియస్గా క్లాసులు తీసుకుంటున్నాం. దానికి ఒక బిల్డింగ్ పెట్టేసాం, కంటిన్యూస్ క్లాసులు నిరంతరం. మళ్ళీ కాంగ్రెస్తోనే పొత్తుతో వెళ్తారా? బీఆర్ఎస్ వైపు పొత్తుకు వెళ్ళటానికి ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అసలు అటువంటి ఆలోచనలు ఏం లేవు. అన్కండిషనల్ సపోర్ట్ కాంగ్రెస్కి ఇచ్చేసారా? అట్లా కూడా కాదు. ఇప్పుడు వరకు పాతది అలా కొనసాగుతుందిగా, చెప్పే కదా. మీకు ఎనీ ఛాన్స్ ఉందా బీఆర్ఎస్ వైపుగానే ఏమన్నా ఆలోచించే అవకాశం? అసలు ఇప్పుడు అసలు సందర్భం లేని డిస్కషన్. కమ్యూనిస్టులు అంటే ముందుగా ఊహిస్తారు, ఏదైనా ముందుగా ఆలోచిస్తారు, ముందుగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. అందుకని నేను దూరాలోచనతో అడుగుతున్నాను, బై ఎనీ ఛాన్స్ బీఆర్ఎస్ తో కలిసి వెళ్ళడానికి ఏమన్నా కమ్యూనిస్టులు ఆలోచిస్తారా అని. మీరు పదం విన్నారా, యూటోపియన్ కమ్యూనిస్ట్ అంటారు. అంటే ఊహాజనత కమ్యూనిస్టులు కాదు మేము, రియాలిటీలో ఉండే రియాలిటీ. ఊహాజనత ఇప్పుడు ఎందుకు, రియాలిటీ కాంగ్రెస్, ఊహాజనతో బీఆర్ఎస్, వీఆర్ కమ్యూనిస్టులు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్. కమ్యూనిస్టులు మీరు ఎదగాలని, పేదల పక్షాన్ని ఉండాలని, పేదలతోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.